మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి అనేక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 3 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీకార రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ ప్రతీకార రాజకీయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయ్ షప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, అనేక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. చాలా వరకు చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి అంశాలు, అంతకుముందు చూసుకుంటేనే మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు, ఇప్పుడు తాజాగా చూసుకుంటేనేమో తాము అధికారంలోకి వస్తే మాత్రం ప్రతీకార రాజకీయాలు అంటే చూపిస్తామని చెప్పి చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత బహిర్గతంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ వారసత్వంగా కొన్ని లక్షణాలు సంక్రమించినాయి. వాళ్ళ తాత నుంచి, వాళ్ళ తండ్రి నుంచి. ఎటువంటి లక్షణాలు సంక్రమించినాయి? వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే రోజుల్లో, ఆ రోజుల్లో వాళ్ళకి అధికారం దక్కిన తొలినాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలని వేటాడి నరికి చంపుతూ ఉన్నారు. ఇదే అంశం గురించి నాటి తెలుగుదేశం శాసనసభా పక్షం అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేస్తే, ఈ విధమైన హత్యాకాండ కొనసాగించడం ఏంటి, ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలను చంపడం ఏంటి అని చెప్పని నాడు పాలకుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి ముందు తమ ఆవేదనని తెలుగుదేశం శాసనసభా పక్షం వ్యక్తం చేస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర అసెంబ్లీ వేదికగా సభా నాయకుడిగా ఆయన ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఈయన ఉన్నారు. ఈ విధమైన హత్యాకాండ కొనసాగించడం ఏంటి అని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తే, చిరునవ్వులు చిందించుకుంటూ రాజశేఖర రెడ్డి లేచి, ఆ రోజుల్లో మీకు అధికారం ఉన్న రోజు మీరు చేసిన చర్యలకి ప్రతీకారంగా ఈరోజు మా వాళ్ళు చేస్తున్నారు. పాలకుడిగా నేనున్నా, రాష్ట్రంలో ఎవరి ప్రాణమైనా విలువైనదే, నేను ప్రతీకార రాజకీయాలని ప్రోత్సహించను, అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని కాపాడను, వాళ్ళకు అండగా నిలవను, ఖచ్చితంగా శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్టు లాగా నిన్నటి వరకు మీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇవాళ మా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీ వాళ్ళని వేటాడి నరికేస్తున్నారని చెప్పని ఈ హత్యలకు పాల్పడుతున్న వాళ్ళ ఈ ప్రతీకార చర్యలని సమర్థించాడు నిండు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ రికార్డ్స్లో ఇప్పటికీ ఆ పదాలు ఉన్నాయి. మరి అటువంటి నైజం కలిగిన వ్యక్తి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి 2019లో తనకు అధికారం దక్కిన తర్వాత ఇవాళ ఫౌల్ క్రై చేస్తూ ఉన్నాడు కదా, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, ఇక్కడ జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతూ ఉంది, మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని చెప్పని పాలకుడుగా నువ్వే విధానాలు అవలంబించావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫౌల్ క్రై ఈరోజే చేయడంలా 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలై నెలలో ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ఒక ధర్నా ఏర్పాటు చేసి జాతీయ మీడియాను అందరినీ పిలిచి వాళ్ళ ముందు ఏం చెప్పాడు ఆయన? అరే, ఈ నెల రోజుల ఈ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే 36 మంది మా కార్యకర్తలను హత్యలు చేశారు. ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది మా కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 మంది మా కార్యకర్తల మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి. కాబట్టి ఈ నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని జాతీయ మీడియా ముందు ఆర్భాటపు ప్రసంగం చేశాడు. సరే, జాతీయ మీడియా కూడా ఈ ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారుగా, కెన్ యూ స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ డిసీజ్డ్ అని చెప్పని అడిగారు వాళ్ళు. అంటే ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పండి సారు అని అడిగారు. ఇంకంతే. దావోస్లో అక్కడ క్వశ్చన్ అడిగిన మహిళా జర్నలిస్ట్కి దిస్ ఈజ్ సో లెంతీ క్వశ్చన్ అన్నట్టుగా వీళ్ళకి కూడా ఇక సమాధానం చెప్పలా. ఎందుకంటే ఆయన దగ్గర డీటెయిల్స్ లేవు. అసలు ఆ హత్యలు జరగల, ఆత్మహత్యలు జరగల. ఒక హత్య జరిగితే ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎవరు హత్య గావింపబడ్డారు, ఆ కుటుంబం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఒకటి ఉంటుందిగా. అవును, ఖచ్చితంగా. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఎందుకు చంపారు అనే విచారణ చేసిన డీటెయిల్స్ ఉంటాయిగా. వాటితో గనక అతను ధర్నా చేస్తే కొంతైనా అతను చేసే ఆరోపణలకు క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ నెల రోజుల ప్రభుత్వాన్ని కూడా జీర్ణించుకోలేని కడుపు మంటతో రగిలిపోతా ఆయన జాతీయ మీడియా ముందు నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీకి ఎక్కాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమంటున్నాడు? వ్యక్తుల మధ్య గొడవ జరిగిన, లేదు తన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద, అరాచకాల మీద, దాడుల మీద, దౌర్జన్యాల మీద, ఆక్రమణల మీద, వ్యవస్థల విధ్వంసం మీద, వ్యవస్థల ఉల్లంఘన మీద ఏదైనా విచారణ జరిపించి ఎవరైనా బాధ్యులను అరెస్టులు చేసినా ఇవన్నీ కక్షపూర్తి చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని వీళ్ళు మొదలు పెట్టగానే వీళ్ళ సోషల్ మీడియా
ఇంకేం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగిపోతుంది అంటే వీళ్ళు జుగుసాకరమైన పదజాలంతో వ్యక్తిత్వానికి పాల్పడ్డా కేసులు పెట్టకూడదు. వీళ్ళు అవినీతి చర్యలకు పాల్పడ్డా, కుంభకోణాలు చేసినా వీళ్ళ మీద విచారణ జరపకూడదు. విచారణ జరిపితే కక్ష సాధింపు చర్యలు. మీరు కక్ష సాధింపు చర్యలు చేశారు కాబట్టి మేము ప్రతీకార చర్యలు చేస్తాం. వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరిగితే కూడా దాన్ని కులాలకు ఆపాదిస్తారు, పార్టీలకు ఆపాదిస్తారు, ప్రాంతాలకు ఆపాదిస్తారు. ఆపాదించేసి అంటే యువతల వాళ్ళకి ఎంత నేర చరిత్ర ఉన్నా, ఎన్నెన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులైనా, రేపు కేసులు, దాడులు, దౌర్జన్యాల కేసులు, హత్యాయత్నాల కేసుల్లో ఇన్వాల్వ్ అయిన నేర చరిత్ర కలిగిన వాళ్ళైనా సరే, అతను ఇంకొక వ్యక్తి ఎవరి మధ్య ఘర్షణ జరిగితే, ఘర్షణ జరిగేటప్పుడు ఎంత నేను బలవంతం అనుకునేవాడైనా సరే, వీడు ఒక దెబ్బేస్తే ఎదురాడు కూడా ఇంకొక దెబ్బని వేయగలుగుతాడు. వీడు రెండేస్తాడు, ఒకటాన్ని వేస్తాడుగా. ఒకవేళ దెబ్బేసే క్రమంలో అది ఏదన్నా ఎవరికంతరం తగిలితే ఇటు పోతాడు. దానికి గొడవ బిగించేసినాడు ఎవరు, ఎందుకు ఆ వ్యక్తి ఇతనికి మీద తిరగబడ్డాడు, ఏమి పరిగణలోకి తీసుకోరు. ఎప్పుడెక్కడ ఏ సంఘటన జరుగుద్దా, అది వ్యక్తుల మధ్య జరిగిందా, ఇవన్నీ అనవసరం. సెన్సిటివ్ ప్రాంతాల్లో జరిగితే చాలా అదే ప్రాంతంలో మనం అంతకుముందు ఎంతమంది పీకలు కోసేసున్నా పర్వాలా, కేవలం రాజకీయంగా కక్షపూరితంగా పీకలు కోసేసిన వాళ్ళని వాటి గురించి విచారం చేయరు. తన పాలనా హయాంలో పీకలు కోసిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తారు, దూషించిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తాడు. ఈ రోజు వచ్చి ఈ ఫౌల్ క్రై నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 3 ఏళ్ల తర్వాత ఇవాళ నువ్వేం విత్తనం నాడుతున్నావు అది మహావృక్షమై నీ ముందు నిలబడుద్ది అంటున్నాడు. నువ్వు ఏం చేశావో అది మహావృక్షంలాగా ఇవాళ నీ ముందు నిలబడింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ పాలనా హయాంలో నువ్వు చేసిన అధికార దుర్వినియోగం, ఆ రోజు ప్రతిపక్షాలను నువ్వు వెంటాడిన తీరు, నీతో ఇన్వాల్వ్ అయిన పర్యవసానం ఇవాళ ఎంతమంది అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇవాళ సస్పెన్షన్కి గురయ్యన్నారు, విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు, జైళ్ళ పాలవుతూ ఉన్నారు, బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఉసురు నీకు తగులుతూ ఉంది. ఈరోజు నీ హయాంలో జరిగిన వాటికి జరుగుతున్న విచారణలకి సమాధానం చెప్పుకోలేక నీ దోషత్వం పొంకాలుగా నిర్ధారణ అవుతూ ఉంటే, నీ నాయకులు 10ల సంఖ్యలో అరెస్టులై జైలు పాలవుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పుకోలేక వాళ్ళందరూ ఏదో స్వాతంత్ర సమరయోధులు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. హత్య కేసులో నీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతిలో నీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇవాళ దొంగ టోల్ ప్లాజాలు పెట్టి మామూలు వసూలు చేసి నీ మాజీ మంత్రి అరెస్ట్ అయ్యాడు. దొంగ మందు తయారు చేసి దాన్ని అమ్మించి నీ ఇంకొక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి ఉన్నాడు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసి నీ ఎంపీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఇంకొక వేల కోట్ల రూపాయల అవినీతిలో భాగస్వామి అయ్యి నీ సిట్టింగ్ ఎంపీ జైలుకి వెళ్ళాడు. నీ ఆదేశాలు పాటించిన పర్యవసానం ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి తను జైలుకి వెళ్ళాడు. నీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. నీ భార్య ఆదేశాలు పాటించినందుకు గోవిందప్ప బాలాజీ జైలుకి వెళ్ళాడు. ఇంకా చాలామంది జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే నీ నెంబర్ కూడా వస్తుంది. నువ్వు కూడా సిద్ధపడి ఉండాల్సిందే. దానికోసం రేపెప్పుడు 2029లో మీకు మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్పా తెలుగుదేశం వాళ్ళ తలలు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరుకుతామని చెప్పని నీ శ్రేణులు చెప్పటం, అదేవిధంగా నువ్వు కూడా మా ప్రతీకారేచ్ఛ, నేను రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పెట్టుబడిదారులను జైలుకు పంపిస్తా, రాజధాని విషయంలో సుప్రీంకోర్టుని ఇన్వాల్వ్ చేస్తా, రేపు మేము ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పనే ఈ విధమైన ఉన్మాదపు వ్యాఖ్యలు ఇంకొకసారి నిన్ను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పట్టడానికి ముందుగానే ఎవరినైనా పరిగణలోకి తీసుకోండి, కానీ నన్ను మటుకు తీసుకోవద్దు అని చెప్పని నీకు నువ్వే స్పష్టం చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.